మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. కన్నడ నటుడు దర్శన్ ఫ్యాన్ రేణుకాస్వామి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఏవన్గా ఉన్న నటి పవిత్ర గౌడ పోలీస్ కస్టడీలో ఉండగానే మేకప్ వేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఆమెకు మేకప్ కిట్ను ఇవ్వడానికి అనుమతించిన మహిళా ఎస్ఐకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. కేసు విచారణలో భాగంగా పవిత్ర గౌడను బెంగళూరులోని తన నివాసానికి తీసుకెళ్లారు పోలీసులు. ఆ సమయంలో ఆమె మేకప్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుంటూ బయటకొస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. పోలీసులు అదుపులో ఉండగానే పవిత్ర గౌడ మేకప్ వేసుకుంది. ఈ ఘటనపై సీరియస్ అయిన అధికారులు పవిత్ర గౌడ వెంట ఉన్న మహిళా ఎస్ఐకి నోటీసులు జారీ చేశారు. ఆమెను అడ్డుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించాలో వివరణ ఇవ్వాలని కోరారు. పవిత్ర గౌడ దర్శన్ను రెచ్చగొట్టి రేణుకాస్వామిని హత్య చేయించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. తనకు అసభ్యకరమైన మెసేజ్లు పంపాడనే కసితో అతన్ని చంపేలా ప్రేరేపించిన పవిత్ర గౌడ ఎంత జరిగినా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 9వ తేదీన రేణుకాస్వామి డెడ్ బాడీ ఓ నాలాలో లభించింది. అతన్ని చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా హింసించి చంపేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పవిత్ర గౌడ ఉండగా దర్శన్ ఈ కేసులో A2గా ఉన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.